కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని గతంలో ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ట్విట్టర్లో స్పందించారు. సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మర్చిపోలేనిదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనకడుగు వేయొద్దని కోరుకుంటున్నానని అన్నారు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని గతంలో ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ట్విట్టర్లో స్పందించారు. సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మర్చిపోలేనిదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనకడుగు వేయొద్దని కోరుకుంటున్నానని అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ట్వీట్స్ పై బ్యూరో చీఫ్ సంగప్ప పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సంగప్ప చెప్పండి, పవన్ కళ్యాణ్ ట్వీట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటి సుష్మా, నిన్న పార్లమెంట్లో ఈ ఏపీ ప్రత్యేక హోదా విషయంలో జరిగినటువంటి చర్చ, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి చేసినటువంటి ఆయన వ్యాఖ్యల తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ ట్విట్టర్లో ఈ కామెంట్స్ పెట్టారు. నిన్న నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీని సీరియస్గా చాలా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది, కాంగ్రెస్ చేసిన తప్పులే మళ్ళీ అధికార పార్టీ ఎంపీలంటే బీజేపీ చేయకూడదని చెప్పి అన్నారు. నిన్న నిజానికి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్ర ఒక ప్రైవేట్ బిల్లు పెట్టి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ని సవరణ చేసి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఆ టైంలో చెప్పారు, ఇది కేంద్ర ఆర్థిక సంఘం కూడా దీనికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పలేదు, కాకపోతే దాని అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని చర్యలు మేము నీతి ఆయోగ్ ద్వారా చేపడుతున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పారు. అప్పుడు కొంతమంది ఆంధ్రాకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు మాట్లాడారు. తర్వాత ఇక్కడ తెలంగాణకు కూడా అలాంటి పరిస్థితి మాకు కూడా కల్పించాలి, మాకు కూడా సహాయం చేయాలని చెప్పి ఇక్కడ తెలంగాణ నుంచి కేకే కూడా మాట్లాడారు. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ఉన్నారు నిజానికి టెక్నికల్గా ఆయన. అయితే నిజానికి ఆయన చెప్పినటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి కామెంట్స్ చెప్తాను ఒకసారి సుష్మా. నిజానికి ఆయన ఫిబ్రవరిలో ఒక్కసారి ఆయన ట్విట్టర్లో స్పందించారు, ఆ తర్వాత ఈరోజు స్పందించారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఆయన ఏపీకి ప్రత్యేక హోదా రావట్లేదన్న విషయం ఆల్రెడీ కేంద్రం ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్తూనే వస్తుంది. కానీ ఎప్పుడు ఆయన ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేశారు, బీజేపీ తరఫున ప్రచారం చేశారు, నరేంద్ర మోడీ పంచుకున్నటువంటి వేదికలు ఆయన కూడా ఉండి ప్రసంగాలు చేశారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఢిల్లీకి పోలేదు, ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయలేదు. ఇక్కడ వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు పోరాడండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఇక్కడ కూడా చంద్రబాబును కలిసి ప్రత్యేకంగా చెప్పింది కూడా లేదు. కానీ నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఆ చర్చ, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీకు ఇక ప్రత్యేక హోదా లేదని చెప్పడంతో ఆయన ట్వీట్ చేసినట్టు కనిపిస్తుంది. అది కూడా ఎప్పుడు నిన్న మధ్యాహ్నం కంటే ముందే జరిగినటువంటి ఆ సంఘటన తర్వాత ఒక రోజు తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ట్విట్టర్లో ఏం పెట్టారంటే, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని పార్లమెంట్లోంచి బయట గెంటి ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరు మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి బీజేపీ కూడా అలాంటి తప్పు వైపే అడుగులు వేయకూడదని నేను కోరుకుంటున్నాను అన్నారు. కానీ ఈయన కూడా ఖచ్చితంగా గట్టిగా డిమాండ్ కూడా చేయలేదు. మీరు ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు తప్పు మీరు చేస్తే మాత్రమే ఊరుకున్నది లేదనో, లేకపోతే మీరు ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నటువంటి గట్టి డిమాండ్ కూడా ఆయన ఆ స్థాయిలో చేయలేదు. దాంతో కంటిన్యూగా ఇంకొక కామెంట్ కూడా ఉంది ఇది సుష్మా. అయితే ఆయన ఇన్ని రోజులుగా చాలా రోజులు మనం చూస్తున్నాం, ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు కూడా దీనికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడే సందర్భాలు లేవు. కేవలం ఎప్పుడో ఒకసారి ట్విట్టర్లో మాట్లాడడం తప్ప ఏం లేదంటే విమర్శలు ఉన్నట్టు ఆంధ్రలో అదేవిధంగా జరిగింది. స్పెషల్ స్టేటస్ గురించి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపీలు ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పార్లమెంట్లో దీని మీద పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున నా విన్నపం. నిజానికి ఈ విషయంలో ముందు నుంచి కూడా ప్రతిపక్ష అంటే ఇక్కడ డైరెక్ట్ లోక్సభ ఎంపీలు అయితే లేరు, కానీ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, వాళ్ళని కలుపుకొని పోవాలని చెప్పి ఆయన ఉద్దేశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఏపీ స్టేటస్ సంబంధించి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించారు, ఒక రకంగా పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఉన్న ప్రజలు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఎప్పుడెప్పుడు మా కోసం ఏం చెప్తారా అన్నట్టు ఒక ఆశ కూడా ఉంది ప్రజల్లో. మనం అంతకుముందు ఎలక్షన్లో చూసాము, ఎలక్షన్ తర్వాత ఈ రాజధానికి సంబంధించి భూసేకరణ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ప్రజలు ఏ విధంగా తరలిచ్చారు చూసాం. నిజానికి పవన్ కళ్యాణ్ తమకు నుంచి ఏం చేస్తాడు, ఏం ఆడతానంటూ ఆశ ప్రజలు ఉన్నప్పటికీ ఈయన ఎప్పుడో ఒకసారి అడపదడప స్పందిస్తున్నారు. ఈయన మొత్తానికి నిన్న పార్లమెంట్లో ఇక ఏపీకి ప్రత్యేక హోదా
లేదు అని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా చెప్పిన తర్వాత బషీర్ స్పందించారు. చూద్దాం దీని మీద బీజేపీ ఏమైనా స్పందిస్తుందా, లేకపోతే దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆయన మళ్ళీ కేంద్రం వైపు అంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడేమైనా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తారు చూద్దాం. కానీ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చెప్పడం కాకుండా ఈ ట్విట్టర్లో చేసే కామెంట్ వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించేటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి ఆయన కేంద్రంపై ఒత్తిడి చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. సో ప్రజలు ఆకాంక్షించినట్టుగానే జనంలోకి వస్తారా లేదా కేవలం ట్విట్టర్లోనే తన కామెంట్స్ని చెప్తూ ఇంకా కాలం వెళ్ళదీస్తారా చూడాలి సుష్మా. రైట్, థ్యాంక్ యూ సంగప్ప.